వెనుజులా దేశంపై ఆ దేశాధ్యక్షుని అపహరించి విజయం సాధించిన తర్వాత ట్రంప్ వార్నింగ్స్ భారతదేశానికి ఇచ్చినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే నేను సంతోషంగా లేనన్న విషయం మోడీకి తెలుసని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ వీడియో చాలామంది చూసి ఉంటారు. సో మరి ఈ నేపథ్యంలో ఈ ట్రంప్కున్న ఈ పిచ్చి అహంకారం ఏంటి, అసలు అమెరికా ఏం చేయబోతుంది, మరి ఇండియా ముందున్న దారులేంటి, అంటే మరి భారతదేశం మీద ఇప్పటికే 50% తారీఫ్ విధించారు. సో అదేమైనా పెరిగే అవకాశం ఉందా ఏందనే అంశాన్ని క్లియర్గా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో మరి మనం టాపిక్, ఈ ట్రంప్ తుఫాన్ అనేది వెనుజులా తర్వాత ఇప్పుడు ఇండియాకు వస్తుంది. ఎందుకంటే ప్రపంచం పైన ఆధిపత్యం, ముఖ్యంగా ఈ ఏదైతే ఆయిల్ పాలిటిక్స్ కావచ్చు, ఇండియాపై పెరుగుతున్న టారిఫ్స్ యొక్క అంటే ఈ సుంకాల ప్రభావం, వీటన్నిటి మీద మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఇదేదైతే ఈ సునామీ, ఈ తుఫాను ప్రారంభమైందో ఇది వెనుజులాలో అమెరికా విజయం సాధించిన తర్వాత చాలా తీవ్ర స్థాయికి చేరింది. అయితే ఇక్కడ అమెరికా సైన్యం ముందు ఎవరూ నిలబడలేరు, మేము ఆపరేషన్ చేసి అధ్యక్షును పట్టుకొచ్చామని చెప్పేసి ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా ఈ నికోలస్ మదురోను బంధించడం అనేది ట్రంప్ యొక్క అహంకారాన్ని మరింత పెంచింది, అతనిలో విశ్వాసాన్ని కూడా అది ఇంక్రీజ్ చేసిందని చెప్పవచ్చు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడితే ఏమన్నారంటే అది చాలా పురాతనమైన పద్ధతి, 3 years నుంచి వారు కొనసాగుతుంది, కానీ మేము కేవలం కొన్ని గంటల్లో ముగించాము అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. సో మరి ట్రంప్ యొక్క ఈ స్టేట్మెంట్స్ కావచ్చు, ట్రంప్ తీసుకున్న చర్యలను చూస్తే సో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాలు దూకుడుగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సో దాంట్లో భాగంగా మరి ఫస్ట్ ఈ వెనుజులాలో విజయం సాధించిన తర్వాత మరి అమెరికా యొక్క ప్రభావం ఎక్కడ పడబోతుందంటే అమెరికా యొక్క ఇప్పుడు దక్షిణ అమెరికా ఖండం మీద పడే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. సో చూస్తే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్యూబా. అయితే క్యూబా గురించి మాట్లాడుతూ అది పతనానికి సిద్ధంగా ఉంది. వెనుజులా నుంచి దానికి ఆర్థిక సాయం ఆగిపోవడంతో క్యూబా యొక్క తదుపరి లక్ష్యంగా ట్రంప్ పేర్కొనడం జరిగింది. సో త్వరలోనే ఇదే విధమైన మిలిటరీ యాక్షన్ అనేది క్యూబాలో తీసుకునే అవకాశం కనిపిస్తున్నట్టుగా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి మెక్సికో అండ్ కొలంబియా, విముక్తి అనే పేరుతోటి మెక్సికో అండ్ కొలంబియాని కూడా అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన అమెరికా చేస్తుంది. కొలంబియా అధ్యక్షుని అయితే కొకైన్ తయారు చేసి అమ్ముతాడు అని చెప్పేసి అతనిపైన వ్యక్తిగత ఆరోపణలు కూడా ట్రంప్ చేశారు. సో ఇవన్నీ ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్న అంశాలే. ఆ తర్వాత సెకండ్ వేవ్ మనం చూస్తే ఈ ట్రంప్కి సంబంధించి మరి ఇరాన్ అండ్ గ్రీన్లాండ్. సో మరి ఇరాన్ అంటే ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్కు వ్యతిరేకంగా ఒక సొల్యూషన్ కనుగొంటామని చెప్పేసి అతను చెప్పాడు. అదేవిధంగా గ్రీన్లాండ్ అంశానికి వస్తే సో ఇక్కడ అరుదైన ఖనిజాలు ఉన్నాయి, కాబట్టి ఈ అరుదైన ఖనిజాలు అమెరికా యొక్క జాతీయ భద్రత కోసం ఈ గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవాలనే కోరిక అమెరికాకు ఉంది. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్న యూరోపియన్ దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. కానీ మేము పక్కనే ఉన్న రష్యా నుంచి యూరోపియన్ దేశాలను కాపాడుతున్నాం కాబట్టి మేము గ్రీన్లాండ్ అడగడంలో తప్పు లేదనే ధోరణిని మనకు ట్రంప్ కానీ అమెరికా కానీ ప్రదర్శిస్తుంది. సో మరి క్యూబా, ఇరాన్, గ్రీన్లాండ్ ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాత మెక్సికో, మరి భారతదేశాన్ని ఏ విధంగా సో టార్గెట్ చేయడం జరుగుతుందో చూస్తే సో ఈ తుఫాన్ యొక్క కేంద్రం ఇప్పుడు ఆ ప్రెజర్ అనేది ఇండియా మీద పడుతుంది. అయితే ఇప్పటికే అంటే నేను సంతోషంగా లేననే విషయం మోడీకి తెలుసు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. సో మరి భారతదేశం రష్యా నుండి చమురును కొనుగోలు చేయడమే ఈ ట్రంప్ యొక్క ఆగ్రహానికి కారణమని చెప్పొచ్చు. ఇప్పటికే 50% టారిఫ్స్ మన భారతదేశం మీద విధించారు. దీన్ని మరింత మేము పెంచుతామనే పద్ధతిలో సో మోడీ మాట్లాడడం జరిగింది. సో మరి దీని నేపథ్యంలో అమెరికాలో కొత్తగా ఒక బిల్ రావడం జరిగింది. దానికి సంబంధించి మనము మాట్లాడదాం, సుంకాలకు సంబంధించి. సో ఇది ఒక మనకు చూడండి, ప్రస్తుతం మనకు 50% టారిఫ్ విధిస్తున్నారు. సో మనకు ఒక 120-150% వరకు టారిఫ్ విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఇది మ్యాక్సిమంగా 500% వరకు కూడా సుంకాలు విధించవచ్చు టారిఫ్స్. సో మరి ఇది ఎట్లా, మరి అన్ని అధికారాలు అమెరికా అధ్యక్షునికి ఉన్నాయంటే అమెరికాలో టారిఫ్లకు సంబంధించి ఒక కొత్త బిల్ రాబోతుంది. ఈ బిల్ ద్వారా అమెరికా అధ్యక్షునికి అన్లిమిటెడ్ పవర్స్ రాబోతున్నాయి. అంటే 500% వరకు 0 నుంచి 500%లో
ఎంతైనా కానీ అమెరికా అధ్యక్షునికి ఇష్టం వచ్చినంత పర్సంటేజ్లో టారిఫ్ విధించే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది కాబట్టి సో భారతదేశం మీద ప్రస్తుతం ఉన్న 50%, అది మన 70 నుంచి కావచ్చు, 80 కావచ్చు, 100, 150 దాటవచ్చు. సో దీనికి మ్యాక్సిమం లిమిట్ అనేది లేదు. 500% వరకు కూడా మనకు టారిఫ్స్ విధించడానికి ఆ బిల్లు అవకాశం ఇస్తుంది. సో మరి ఒక రాయబారి అడిగారు, మేము రష్యా నుంచి చమురు తగ్గించాం కదా, మా మీద దయచేసి మాకు మీద ఉన్న టారిఫ్స్ని తీసేవేమని అడిగితే అక్కడున్న వాళ్ళంతా నవ్వడం జరిగింది. సో ఈ నవ్వడం అనేది చూస్తే ఆయా దేశాల పట్ల వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉందనేది మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో మరి ఈ అమెరికా యొక్క ఈ స్ట్రాటజీ వెనుక, ఈ వ్యూహం వెనుక ఉన్న అంశాలు, కారణాలు ఏంటనేది చూస్తే మనము సో చమురు ఆధిపత్యం, క్యూబా కావచ్చు, వెనుజులా పతనంతో అమెరికా చమురు కంపెనీలు గ్లోబల్ ఆయిల్ అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయిల్ మార్కెట్ని నియంత్రించాలని చూస్తూ ఉన్నాయి. సో చమురుల ఆధిపత్యం సాధించి, అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుంది, చైనానేమో జస్ట్ సైలెంట్గా ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్గా పొలిటికల్ శూన్యత, రాజకీయ శూన్యత అనేది ఉన్నది. దీన్ని అనుకూలంగా మార్చుకొని అమెరికా చెలరేగిపోతుంది. ఒక సాఫ్ట్ పవర్ ఆయుధం, ప్రజాస్వామ్యము, విముక్తి, స్వేచ్ఛ అనే వర్డ్స్ని ఉపయోగించి అమెరికా సైనిక మరియు ఆర్థిక చర్యలకు తీసుకోవడం కూడా నైతికంగా కరెక్టే, వాటికి లెజిటిమసీ ఉందని చెప్పేసి అది క్రియేట్ చేస్తుంది, ఎస్టాబ్లిష్ చేస్తుంది, అందులో ఏం లేకున్నప్పటికీ. సో మరి ఇంత విపరీతమైన అహంకారం ఏంటి, అసలు నెక్స్ట్ ఇది ఎలాంటి అంశాలకు దారితీస్తుంది అనేది మనం వేచి చూడాలి. సో మరి ఈ అంశం మీద మీ యొక్క అభిప్రాయాలను కూడా కింద కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. సో ఈ వీడియోని లైక్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.